మధు యాష్కి ఎప్పుడైతే రివర్స్ అయ్యాడో, ఎస్పెషల్లీ మూసీ నదికి సంబంధించి ఆయనతో పాటుగా మరికొంతమంది నాయకులు తిరగబడుతున్నటువంటి సందర్భంలో ఏం చేస్తారు? రేవంత్ ఆపుతారా? ఓ పక్కన హైదరాబాద్తో, రెండో పక్కన సొంత పార్టీలోనే ఉన్నటువంటి వ్యవహారం, కోర్టులో గొడవ, వీటన్నిటి మధ్యన వీటికి తోడు సొంత పార్టీలో ఇప్పుడు తిరుగుబాట్లు ప్రారంభమవుతాయి. అక్కడ బీఆర్ఎస్ని దెబ్బతీయాలనుకున్నటువంటిది కాస్త రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ని ముక్కలు చెక్కలు చేద్దాం అనుకున్నది కాస్త సొంత పార్టీ వాళ్ళల్లో వస్తున్న అసంతృప్తిని చల్లార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మెయిన్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చాలా చోట్ల పార్ట్నర్లుగానే ఉన్నారు. ఇప్పుడు హైడ్రా వచ్చిన దగ్గర నుంచి ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లు కూలుస్తుంటే సఫర్ అవుతున్నటువంటి వాళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బయటికి చెప్పేవాళ్ళు చెప్పని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో రేవంత్ మీద ఒత్తిడి పెంచుతే ప్రయత్నం చేస్తున్నారు. నిలబడతాడా, కలబడతాడా, తడబడతాడా చూడాల్సి ఉంది.